ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, భారతదేశం స్వతంత్రంగా తన శక్తి మీద తాను ఆధారపడి యుద్ధం చేయడం కానీ, లేదంటే దౌత్య మార్గాల్లో సంప్రదింపులు సంధి చేసుకోవడానికి కానీ తగినటువంటి వనరులు ఉన్నటువంటి దేశంగా భారతదేశం నిలుస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ యొక్క పరిస్థితి మాత్రము చాలా దయనీయమైనటువంటి వాతావరణంలో కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే అటు అమెరికా ఇటు చైనా తమ ప్లే గ్రౌండ్గా తమకి అనువైనటువంటి ఒక బంటుగా తొత్తుగా భావిస్తున్నటువంటి వాతావరణం. పంచుకు తిందాం ఇద్దరం కలిపి అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. తమ వ్యూహాత్మకమైనటువంటి జియో పొలిటికల్ స్ట్రాటజీ కోసము రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో పాకిస్తాన్ వాడుకోవడం కోసం అటు చైనా ఇటు అమెరికా రెండు కూడా పాకిస్తాన్లో తిష్టవేసేందుకు తమ ప్రాబల్యం అంటే తమ ఇన్ఫ్లుయెన్స్లోకి పాకిస్తాన్ తెచ్చుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కాల్పుల విరమణ, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుందేమో అనేటటువంటి భావంతో చైనా చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కి ముఖ్యంగా అమెరికాతో సుదీర్ఘకాలంగా స్వాతంత్రానంతర కాలంలో మనం కొంచెం రైట్ సైడ్ వైపు మొగ్గు చూపినటువంటి కాలం నుంచి కూడా జియో పొలిటికల్ అంటే జియో స్ట్రాటజిక్ లొకేషన్లో పాకిస్తాన్ ఉండడంతో ఆసియా దక్షిణాసియా మీద ఆధిపత్యం చెలాయించాలంటే ఆ దేశం తమకు అండగా ఉండాలి. ముఖ్యంగా వైమానిక దాడులకు కావచ్చు, ఆ విమానానికి ఇంధనాన్ని నింపుకోవడం గురించి కావచ్చు, ఏ విషయం వచ్చినా కూడా వైమానిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఏదైనా పాకిస్తాన్ తమకు అండగా ఉండాలి, పాకిస్తాన్కి తమకు మద్దతుగా ఉండాలి అనేటటువంటి భావంతో అమెరికా పాకిస్తాన్ అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ వస్తుంది. అది ఉగ్రవాదం చేసినా కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో అంటే దాదాపు 20 ఏళ్ళుగా కూడా పాకిస్తాన్ పూర్తిగా అమెరికా మీద ఆధారపడితే ఇబ్బందులు ఉంటాయంటూ అమెరికా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పడం కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇతరత్ర అనేక విషయాల్లో పూర్తిగా అమెరికా మీద కాకుండా చైనా మీద ఆధారపడడం అనేది కూడా ఇటీవల కాలంలో 20 ఏళ్ళుగా పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కొన్ని వేల కోట్లతోటి చైనా పాకిస్తాన్లో డెవలప్ చేస్తూ ఉంది. ఇంకా ఆయుధాలను అయితే JF-17 లాంటి విమానాలని, యుద్ధ విమానాలని అటు చైనా పాకిస్తాన్ కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ 80% ఆయుధాలని చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. F-16 లాంటివి పాత ఒప్పందాల్లో భాగంగా జరుగుతున్నాయి. అందువల్ల చైనా మీద ఆధారపడడం అనేది ఎక్కువగా పెరిగింది. అంటే చైనా కూడా ఒక భారతదేశం మీద కానీ ఇతరుల మీద కానీ తాను దాడి చేయాలంటే పాకిస్తాన్ని ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ యుద్ధక్షేత్రంగా వాడుకోవచ్చు అనేటటువంటి భావంతో పాకిస్తాన్ని చైనా ప్రోత్సహిస్తూ వస్తుంది. మరోవైపు చైనా పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ రెండో సైనిక శక్తిగా మారింది. అటువంటి అప్పుడు చైనా మీద ఏమైనా దాడులు చేయాలన్నా, చైనాని కంట్రోల్ చేయాలన్నా పాకిస్తాన్ తనకు అవసరము అనేటటువంటి భావంతో అమెరికా ఉంది. ఇందువల్ల రెండు దేశాలు కూడా పాకిస్తాన్ మీద దృష్టి పెట్టి భారతదేశాన్ని వాడుకోవడం రెండింటికి కూడా సాధ్యం కాదు. భారతదేశానికి ఏమన్నా ఉంటే కనుక వ్యాపార వాణిజ్యపరమైనటువంటి తప్ప యుద్ధాల సమయాల్లో పూర్తి స్థాయి అమెరికా కానీ చైనా కానీ సహకరించేటటువంటి పరిస్థితి ఉండదు. మన శాంతి కాముక దేశంగా మన స్వతంత్ర విధానంతో వెళ్తాం. కానీ పాకిస్తాన్కి ఒక స్వతంత్ర విధానం అంటూ లేదు కనుక అవసరాన్ని బట్టి అటు చైనా వాడుకోవచ్చు, ఇటు అమెరికా వాడుకోవచ్చు. అందువల్ల తమ అవసరాలకి ఉపయోగపడేందుకు గాను ఒక యుద్ధక్షేత్రంగా వాడుకోవడానికి, స్ట్రాటజిక్ లొకేషన్గా వాడుకోవడానికి పాకిస్తాన్ని మాత్రం తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి చైనా కానీ అమెరికా కానీ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కాల్పులకు సంబంధించి చూస్తే కనుక పాల్గామ్ తర్వాత మనం దాడి చేయడము, భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే మేము పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడానికి రంగంలో దిగుతాము, పాక్ అండగా ఉంటామంటూ చైనా ముందుగా ప్రకటన చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ చైనా మీద ఆధారపడి ఉండాలని కోరుకోవడం వల్ల పాకిస్తాన్కి అనుకూలంగా వెంటనే చైనా రంగంలో దిగి వాళ్ళ కోరక ముందే ప్రకటన చేయడం. ఇప్పుడు అమెరికా చూస్తే కనుక పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది తాజా పరిణామాలతో వెల్లడి కావడంతో వెంటనే పాకిస్తాన్కు అనుకూలంగానే అమెరికా రంగంలో దిగి వెంటనే కాల్పుల విరమణ చేయండి అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి పాక్ మీద తన ఇన్ఫ్లుయెన్స్ పోకుండా ఉండడానికే చైనాకి అవకాశం ఇవ్వకుండా కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటనని అమెరికా చేయడము, అమెరికా జోక్యం చేసుకోవడము, పాకిస్తాన్ ఇంకా తన రాజకీయపరమైనటువంటి గుప్పిట్లో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అమెరికా రంగంలో దిగి కాల్పుల విరమణ జరిగిపోయింది, ఇప్పుడు రెండు దేశాలు కొట్టుకోవని చెప్పి ప్రకటించి అంటే తన ఇన్ఫ్లుయెన్స్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పాక్ మీద ఉండాలని కోరుకోవడంతో అమెరికా వెంటనే ప్రకటన చేయడం. ఇప్పటికే అమెరికా సాయుధానికి సంబంధించి F-16 లాంటివి వాటి దగ్గర ఉన్నాయి. అణు ఆయుధాలకు సంబంధించి కూడా రక్షణ బాధ్యతను కూడా పాకిస్తాన్కి సంబంధించి అమెరికా చూస్తుంది ఓవరాల్గా సూపర్విజన్ స్థాయిలో. ఈ తాజాగా చూస్తే కనుక భారతదేశం తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ
పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది, అంటే కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు యుద్ధంకి వెళతానంటూ వెళ్ళుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం అమెరికా IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కనుక పాకిస్తాన్కి అప్పిస్తే ఆ నిధులను దుర్వినియోగం చేస్తుంది, భారత్ మీద యుద్ధ సామగ్రి కొనుగోలు వాడుతుందంటూ భారతదేశం ఇటీవల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసిన IMF ఫండ్ మాత్రం 1 బిలియన్ అంటే 8,500 కోట్లని తాజాగా మంజూరు చేసింది. అమెరికా దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అమెరికాకి IMF ఫండింగ్లో 16% భాగస్వామ్యం ఉంటుంది, అందువల్ల ఎక్కువ వాటా దానికి ఉంటుంది కనుక అమెరికా సహకారంతో $1 బిలియన్ లోన్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ తెచ్చుకోగలిగింది. యుద్ధ సమయం అంటే తీవ్రమైనటువంటి ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశం వ్యతిరేకించినా కూడా IMF లోన్ అనేది పాకిస్తాన్కి మంజూరైంది. దీంట్లో అమెరికాయే దీంట్లో చొరవ తీసుకుని మంజూరు చేయించింది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏ రకమైనటువంటి నిస్సహాయ పరిస్థితిలో వదిలేస్తే కనుక అటు చైనా వైపున మొగ్గుతుంది, లేదంటే ఉగ్రవాదులకి స్థావరంగానే మారిపోతుంది. ఇది ఎలినేషన్ అంటే పాకిస్తాన్ని ఒంటరిని చేసి వదిలేస్తే కనుక ఏ రకమైన పరిణామాలు ఏర్పడతాయో తెలీదు, తనకి ఇప్పట్లోనే ఉండాలి, అందువల్లనే ఆర్థిక సహాయం అనేటటువంటి ధోరణితో 8,500 కోట్లని భారత అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి పాకిస్తాన్కి IMF మంజూరు చేయడంలో అమెరికా కీలక పాత్ర పోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పూర్తిగా చైనా వైపు పాకిస్తాన్ మొగ్గు చూపకుండా తనకి కూడా స్ట్రాటజిక్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఉంది కనుక అది ఉపయోగపడాలి అనేది. అందువల్లనే భారత్తో వాణిజ్య వ్యాపార సంబంధాలు ఎంత ఉన్నప్పటికీ పాకిస్తాన్ కూడా తన పార్ట్నర్గా మార్చుకోవాలనేది అమెరికా యొక్క వ్యూహంలో భాగంగా ఉంది. అందువల్లే అమెరికా ఎప్పటికీ పాకిస్తాన్కి వత్తాసు పలకడం కానీ, పాకిస్తాన్కి నిధులు మంజూరు చేయించడం కానీ, పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేయడం కానీ, పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతింటుంది అనే పరిస్థితిలో జోక్యం చేసుకుని యుద్ధంలో వెళ్లకుండా చూడడంలో కానీ, ఇటువంటి అనేక అంశాల్లో పాక్ తోటి నేరుగానే సపోర్ట్ చేస్తున్నటువంటి ధోరణి అమెరికాలో కనిపిస్తుంది. ఇది కేవలం అమెరికా ప్రయోజనాల దృష్ట్యానే. ఇంకోవైపు చైనా కూడా నేను యుద్ధంలోకి వస్తాను అవసరమైతే అని చెప్పడంలో చైనా కూడా పాకిస్తాన్ని టార్గెట్ అంటే ఒక బయట తాను కూడా పంచుకు తిందాం అన్నట్టుగానే ఇప్పుడు అమెరికా అటు చైనా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ స్థిరత, మిలిటరీ చేతుల్లోనే మొత్తం ఉండడం, ఇంకోవైపు ఉగ్రవాదులు విధ్వంసకరంగా మారి అక్కడ ఉండేటటువంటి సార్వభౌమత్వాన్ని సవాల్ చేసేటటువంటి పరిస్థితులు ఉండడం, దీంతో ఒక వల్నరబుల్ లొకేషన్గా అంటే బలహీనమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది కనుక అటు చైనా ఇటు అమెరికా రెండు కూడా పంచుకు తిందాము, మన అవసరాలకు అనుగుణంగా వాడుకుందాము అనేటటువంటి ధోరణిలో పాకిస్తాన్ చూస్తున్నారు. అందువల్ల అమెరికాకు కానీ చైనాకు కానీ పాకిస్తాన్ మీద ప్రేమ కానీ, పాకిస్తాన్తో ఆత్మీయమైనటువంటి అనుబంధం కానీ, లేదంటే పాక్ ఉండడం వల్ల ప్రపంచ శాంతికి చాలా పెద్ద ప్రయోజనం అని కానీ పెద్ద భ్రమలు ఏమీ లేవు. కానీ ఈ దేశాన్ని మనకు అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికి అవసరమైన బలహీనతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏం చెప్పినా వింటారు అనే ధోరణితోటే పాకిస్తాన్ని రెండు పక్షాలు కూడా అటు చైనా అమెరికా తమకి ప్లేయింగ్ గ్రౌండ్గా, పొలిటికల్ ప్లేయింగ్ గ్రౌండ్గా చూస్తున్నాయి. అది పాకిస్తాన్ రియలైజేషన్ అయ్యే వరకు కూడా భారత్ లాంటి దాయాదులతోటి స్నేహపూర్వకమైనటువంటి మైత్రిని పెట్టుకుంటే కనుక ఇలాగా పాకిస్తాన్ చైనా మీద కానీ అమెరికా మీద కానీ ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు, తమ దేశాన్ని తామే ధ్వంసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ వీళ్ళు ఎరచూపుతున్నటువంటి విధానాలు వాళ్ళకి అవసరాలని తీర్చుకోవడానికి, కాలానుగుణంగా అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలో పడి తమ సొంత సంక్షోభాలను కూడా మర్చిపోయి కయ్యానికి కాలు దూతూ భారత్ వంటి వాటిని రెచ్చగొట్టడం అనేది పాకిస్తాన్ విధానంలో భాగం మారింది. కానీ అసలైనటువంటి ప్రమాదము అనేది ఏదైనా ఉంది అంటే అటు అమెరికాతోటి ఇటు చైనాతోటి మాత్రమే పాకిస్తాన్కి పెద్ద ముప్పు ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆర్థిక రూపంలో కానీ రక్షణ పరంగా కానీ అనేది విదేశాంగ రక్షణ నిపుణులు చెబుతున్నటువంటి వాస్తవం.